స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబు నాయుడుకి క్లీన్ చిట్ వచ్చేసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ అసలు ఏం జరిగింది ఈ కేసులో? చంద్రబాబు నాయుడుకి క్లీన్ చివ్వడం వెనుక ఏం జరిగింది? ఎలాంటి విషయాలు ఉండటం వల్లనే ఇంత తొందరగా క్లీన్ చిట్ వచ్చేసింది? ఈ వీడియోలో మీకు ఆ వివరాలు పూర్తిగా వివరించబోతున్నాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ని యూజ్ చేసి మోయించేశారా లేదా అనే దానిపై కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. నిజంగానే జగన్ తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడిని ఇరికించారా అనే డౌట్ చాలా మందిలో ఇప్పుడు వస్తోంది. ఎందుకు అనంటే ఇంత పెద్ద కేసులు ఇంత తొందరగా క్లీన్ చిట్ రావటం ఏంటి అనేది క్వశ్చన్. ఎందుకు అనంటే సంవత్సరాలు తిరిగినా సరే పెద్ద కేసులు ఇంకా కోర్టుల్లో అలా కొనసాగుతూనే ఉన్నాయి. అంత ఈజీగా తీర్పులు రావు, వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి. అలాంటిది ఈ స్కిల్ కేసులో ఇంత ఫాస్ట్గా జడ్జిమెంట్ రావటం ఏంటి అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉంది. ఆ విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2014 నుంచి 2019 మధ్య ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు యూత్లో స్కిల్స్ పెంచడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సిమెన్స్ కంపెనీతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు 3,356 crores. ఇందులో ప్రభుత్వం వాటా ఎంతో తెలుసా? జస్ట్ 10%. బట్ కంపెనీ వాటా 90%. ఆ 10% సొమ్ము 371 crores ప్రభుత్వం రిలీజ్ చేసింది అట్ టైం. అయితే సిమెన్స్ కంపెనీ ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా గవర్నమెంట్ పెట్టుబడినే తన పెట్టుబడిగా చూపించింది అనేది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించి కేసు నమోదు చేసింది. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు షెల్ కంపెనీలకే వెళ్ళింది అని చెప్పి అప్పటి సిట్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఆయన 53 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇంకా స్ట్రాంగ్ అయ్యారు. పవన్ కళ్యాణ్తో జత కలిపి కూటమిగా అధికారంలోకి రావడానికి పావులప్పుడే కలిపారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక అసలు ఈ కేసులో ఆయనకి క్లీన్ చిట్ ఇంత తొందరగా ఎలా వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. 37 మందిపై కేసులని ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఇది ఇంకా పెద్ద షాకింగ్. ఎందుకనంటే ఎలాంటి సాక్ష్యాలు లేనప్పుడు కోర్టు ఎలా జైలుకి పంపించింది అనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. మరి కోర్టులు ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే జైలుకైతే పంపించవు కదా. ఖచ్చితంగా ఒక అరెస్ట్ జరిగితే దాని వెనుకున్న పూర్వాపరాలు, ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకునే కదా పంపించే జైలుకి. మరి ఇక్కడ క్లీన్ చిట్ వచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు చట్టాలని ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారో తెలుస్తుంది అని చెప్పి వైసీపీ విమర్శిస్తోంది. ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ టీడీపీకి వాళ్ళు వేస్తుంది కూడా ఇదే. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా జైలు జీవితం గడిపేసి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి దాదాపు కొన్ని నెలల్లోనే ఇది కొట్టివేసుకోవడం అనేది ఖచ్చితంగా కూటమి ప్రోద్బలంతోనే జరిగింది. చంద్రబాబు నాయుడు తన పవర్ని యూజ్ చేశారు అనేది ఇక్కడ వస్తున్న స్ట్రాంగ్ అలిగేషన్. బట్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసింది ఏసీబీనే కదా. ఇప్పుడు కోర్టుకి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది కూడా. ఆ రిపోర్ట్లో చంద్రబాబు అవినీతి చేశాడు అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు అని చెప్పి ఇక్కడ వివరణ ఇచ్చింది. ఇదెలా సాధ్యం అసలు? మరి ఇదే ఏసీబీ చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడనే కదా అప్పుడు అరెస్ట్ చేసింది. మరి అప్పుడు ఏ సాక్ష్యాలు ఉన్నాయి? ఆ సాక్ష్యాలు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా మారిపోయాయి? ఇవన్నీ ఇక్కడ క్వశ్చన్ మార్క్స్. లేదంటే మార్చేశారా? వ్యవస్థలని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. సో అలా పొలిటికల్ లీడర్ల మీద నమోదైన కేసుల్లో ఇంత త్వరగా జడ్జిమెంట్ వచ్చింది బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ కేసు లేదు, ఓన్లీ ఈ స్కిల్ కేసు తప్ప. సీఎంలుగా పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ కేసుల్లో విచారణకు వెళ్తున్నారు. మాజీ సీఎం జగన్, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఒక్కడి విషయంలోనే ఇంత ఫాస్ట్గా జడ్జిమెంట్స్ రావటం ఏంటి, అసలు దీని వెనుకున్న నిజాలేంటి అనే అనుమానాలు కామన్ పబ్లిక్లో కూడా రేజ్ అవుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన అధికారులు ఎవ్వరు ఇప్పుడు ఏసీబీలో హయ్యర్ పొజిషన్లో లేరు అంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళే అని చెప్పి వైసీపీ విమర్శిస్తోంది. అధికారంలో ఉంటే ఎంత పెద్ద కేసులో అయినా క్లీన్ చిట్ తెచ్చుకుంటే ఇంకా చట్టాలకు విలువ ఉంటుందా? నేరం చేశాడని చెప్పిన ఏసీబీ సంస్థే తిరిగి సాక్ష్యమే లేదని చెప్తోంది. ఇక్కడ ఇంకా పెద్దోళ్ళకి న్యాయం జరగకుండా ఉంటుందా? ఇలాంటప్పుడు ఇక పేదోళ్ళకి అసలు న్యాయం జరుగుతుందా? అధికారంలో ఉంటే ఎలాంటి కేసులైనా కొట్టేయించుకుంటే రేపు పొలిటికల్ లీడర్స్ అందరూ ఇదే చేస్తారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు నిజంగానే అవినీతి చేశారు అని చెప్పి మనం చెప్పట్లేదు. కానీ వ్యవస్థలను ఇలా మేనేజ్ చేసుకుంటూ పోతే చట్టాలు బతకవు అనేది
ఖచ్చితంగా అభిప్రాయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే అప్పుడు తప్పు చేశారు, అందుకే జైలుకి వెళ్ళారని చెప్పిన అధికారులు ఈరోజు ఎలాంటి సాక్ష్యాలు లేవు, నిరాధారణం అని చెప్పి కొట్టేసి క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి? ఇది కూడా ఇంత షార్ట్ టైంలో. దీని వెనక అసలు ఏం జరిగింది అనేదే ఇప్పుడు పెద్ద చర్చ. మీ అభిప్రాయం ఏంటి? లెట్స్ కమెంట్.